దయచేసి గమనించండి, ఇష్టానుసారమైన జీవితం ఖచ్చితంగా నీకు కష్టాలను తీసుకొస్తుంది, అందులో సందేహం లేదు. ఒకసారి వివాహం చేసుకున్న తరువాత విడిపోవడము, వేరైపోవటము అనేది దేవుని చిత్తం కానే కాదు. ఒకవేళ ఇక్కడ కూర్చున్న వారిలో ఎవరైనా ఉన్నారా, నా భర్తతో ఇక నేను ఏగలేకపోతున్నాను, నా భార్యను నేను భరించలేకపోతున్నాను, దీనికి పరిష్కారం ఒక విడాకులు మాత్రమే అని మీరు ఆశిస్తున్న, ఆలోచన చేస్తున్న ఒక్క నిమిషం, అది దేవుని చిత్తం కాదు అనే వాస్తవం మీకు తెలిస్తే మంచిది. విశ్వాసి అయిన భార్య తన విశ్వాసాన్ని బట్టి తన భర్తను బాగు చేసుకుంటుంది. విశ్వాసి అయిన భర్త తన విశ్వాసాన్ని బట్టి తన భార్యను రక్షించుకుంటాడని బైబిల్ సెలవిస్తుంది. ఓర్పు సహనముతో నీ కుటుంబాన్ని కట్టుకోవాలే కానీ కోపతాపాలతో విడిపోవాలి, వేరైపోవాలి, విడాకులు తీసుకోవాలి అనే ఆలోచన చేయటం ఏమాత్రం కరెక్ట్ కాదు. కారణం తెలుసా? నీ బిడ్డలకు తండ్రిని కానీ తల్లిని కానీ దూరం చేసే హక్కు నీకు లేనే లేదు. సహోదరులు, సహోదరులు, మీ ఇద్దరి మధ్య ఉన్న మనస్పర్ధలు, ఆ చిన్న హృదయాలు గాయపరచబడడానికి వీల్లేదు. మళ్ళా చెప్తున్నా, భార్యగా భర్తగా మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఉండొచ్చు. ఒకరిని ఒకరు క్షమించుకొని, ఒకరి పట్ల ఒకరు ఓర్పు సహనము కనపరిచి కుటుంబాన్ని కట్టుకోవాలే కానీ కుప్పగూర్చుకోవడానికి మాత్రం వీలేదు. జ్ఞానము కలిగిన స్త్రీ ఏం చేస్తుందట? తన ఇల్లు నిర్మించుకుంటుంది. మూర్ఖురాలు తన ఇల్లు ఊడబెరుక్కుంటుంది. ఈరోజు నువ్వు మూర్ఖంగా ఆలోచిస్తున్నావు, భర్తను వదిలించుకోవాలనుకుంటున్నావు, మూర్ఖంగా ఆలోచిస్తున్నావు, భార్యను వదిలేయాలని ఆశపడుతున్నావు. దయచేసి ఆలోచన విరమించు. లేదు బ్రదర్, నా భార్య మారదు, నా భర్త మారడు, మొండోడు. నిజమే, నీ భార్య మారదు, నీ భర్త మారడు, మొండోడు. మొండు వాళ్ళను కూడా మార్చగలిగిన దేవుడు ఉన్నాడు. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు.